సూర్యుడికి నమస్కారం. మాఘమాసంలో మొట్టమొదటిగా మనం చేయాల్సింది స్నానం అన్నాం కదా. కథలకి ముందు వెళ్ళిపోతున్నాం. వీటితో ఆధారంగానే కథలకి ముందు పెడతాం మనం. ఉదయాన్నే స్నానం చేసేటప్పుడు అనగానే మన వాళ్ళు అన్నారు, అయ్యా ఇంకా చలికాలం వెళ్ళదు కదండి, చలికాలం వెళ్లకుండా వేస్తుంటే చలేస్తుంది కదండి, శరీరం వణుకుతుంది ఎలాగండి అంటారు మన వాళ్ళు. దీనికి కూడా పురాణాలు వేదం చాలా బాగా చెప్పాయి. అందుకనే తెలుగులో సామెత ఉంది, నిండా ములిగిన వాడి చలివిటని. అంటే రోజు స్నానం చేస్తే వాడికి చలియదు. ఏమిటి కారణం? ఈ వరుణదేవుడు ఉన్నాడు చూశారండి, ఈ మహానుభావుడు చాలా చమత్కారి. ఎలాంటి వాడంటే, వరుణ అపశ్యత్ జనానాం, పుణ్యములు పాపములని వరుణదేవుడు ఎక్కడో యమధర్మ దగ్గర చిత్రగుప్తుడు కాదండి, ముందు ఇక్కడే లెక్కలు కట్టుకునేవాడు వరుణదేవుడు. అందుకని పాపపుణ్యాలు రెండింటినీ కూడా విచారిస్తుంటాడు. అంచేతనే మనం త్రాగేటప్పుడు కానీ, స్నానం చేసేటప్పుడు కానీ, మరో పనులకు కానీ ఎక్కడున్నా ఏదో ఒక స్పర్శ తెలుస్తుంది. అది అలాగా. అందుకని మన శరీరంలో ఉన్న పాపాలుట, ఊరి నాయను లోపలికి ఎడుతున్నాం, ఒడిదివిడిక్కడే శిక్షిస్తాడో ఏమిటో అని భయపడుతూ శరీరాన్ని వదిలిపెట్టిపోవడానికి చూస్తాయిట. అందుకని బస్సు ఆగి ఉండగా ఒకేసారి జనాలు దిగారనుకోండి, అంతటి బస్సు కూడా ఇలా ఇలా వణుకుతుంది, మన బాడీ అలా వణుకుతుందిట. వేదం అనగానే అందరూ కంగారు పడిపోతారండి. వేదంలో బోల్డని చలోక్తులు ఉంటాయి, చూస్తూనే ఓపిక ఉండాలి. అందుకని ఈ పాపాలన్నీ బయటిపోయాయి కదా. స్నానం అయిపోయి వచ్చాం, తుడుచుకోగానే మళ్ళీ పాపాలు, అమ్మయ్య వీడు బాగానే ఉన్నాడు, వచ్చేస్తే ఒంటి మీదకి పాపం, అదిట పాపం. అందుకని తెల్లారుదాము స్నానం చేస్తే ముగ్గురిని దండం పెట్టినట్టు అవుతుంది, మన పాపాలు తొలగుతాయి. ఈ రహస్యం ఎవరు చెప్పారో తెలుసా అండి? ఇది కూడా మనకి వశిష్ఠుల వారి దగ్గర నుంచే వచ్చింది. వెనకటికి మన పెద్ద ఆయన ఒక అన్నాడు, ఎప్పుడు అబద్ధం ఆడండి, చాలా ప్రసిద్ధి. ఎవరండి ఆయన? హరిశ్చంద్రుడు. ఆయన అబద్ధం ఆడాడు చోట ఎక్కడో తెలుసా అండి? సంతానం లేకపోతే నాకు కలిగిన సంతానాన్ని ఓ వరుణదేవా నీకు ఇచ్చేస్తా కదా అన్నట్ట పాపం మొక్కుకున్నాడు. పిల్లాడు పుట్టాడు, లోహితాస్యుడు ఎదుగుతున్నాడు. వరుణదేవుడు వచ్చాడు, ఏమయ్యా ఇస్తావా? పిల్లాడు కదండి, ఇంకా పాకడం కూడా రాలేదు, తర్వాత ఇస్తా కదండి అన్నట్ట. ఇది కల్పిత కాదు 5 పురాణాల్లో ఉంది అనేసరికి ఓహో అనుకున్నాడు. కుర్రాడికి 7 సంవత్సరాలు వచ్చాయి. ఏం లేదయ్యా, కాస్త వాడికి యజ్ఞోపేదం అది వేస్తాం, బ్రహ్మచారి అవుతాడు. ఇలా తిప్పుతున్నాడు. ఒళ్ళు మండిపోయింది వరుణదేవుడికి. వెంటనే లోహితాసుడి లోపల తాను చేరిపోయాడు. అంటే కుర్రవాడికి 10 ఏళ్ళు లేకుండానే ఒళ్ళంతా నీరు పట్టింది. వశిష్ఠుడిని అడిగాడు, ఏం చేయాలి? ఏం లేదు నాయన, నువ్వు ఇవ్వాలి వరుణదేవుడికి. ఇవ్వలేకపోతే ఇదే వయసున్న కుర్రవాడిని ఎక్కడైనా వెతికి వరుణదేవుడికి అప్పచెయ్యి, అంతే కదా. మనం వెళ్ళలేకపోతే మన దగ్గర ఇంకోటి పంపిస్తాం అక్కడికి. అలా పద్ధతిలో సాటించాడు. ఎవరైతే వాళ్ళ అబ్బాయిని ఈ వయసు ఉన్నవాడిని ఇస్తారో అర్ధరాజ్యం ఇస్తాను. ఎవ్వడు ముందుకు రాలే. కానీ ఒక మహర్షికి 3 కొడుకులు ఉన్నారు. పెద్ద కొడుకునేమో అన్నట్ట, తండ్రి నేను ఇవ్వను అన్నట్ట. ఆఖరి కొడుకుని తల్లి అందిట, నాకు కాదు, వాడు చిన్నపిల్ల, నాకు ఇష్టం అందిట. మధ్యవాడు బాధపడ్డాడు. అతని పేరు సునశ్చేపుడు. బాధపడి, నాన్నకి అక్కర్లేదు, అమ్మకి అక్కర్లేదా, నేనే పోతాను అని బయలుదేరాడు. హరిశ్చంద్రుడు సైన్యంతో బయలుదేరాడు. కానీ ప్రాణం మీద తీపి ఉంటుంది కదండి. వెడుతూ ఉండగా తట్టుకుని ఒక మహర్షి కనిపించాడు. ఆయన ఎవరో కాదు, ఈయనకి మేనమ అవుతాడు ఈ కుర్రాడికి, విశ్వామిత్రుడు. అంచేత, మామయ్య ఏనైనా ఏమిటి సంగతి? బాబు ఇప్పుడు నీ పక్షాన్ని వస్తే నాకు వశిష్ఠుడి గొడవలు అయ్యాయి కనుక అడ్డం వచ్చి అంటారేమో. లేదు మామయ్య, రాజా కృతకార్య అహమపి జీవామ. ఎంత చమత్కారం అండి ఇది! రాజుకి యజ్ఞము పూర్తి కావాలి, నాకు ప్రాణం నిలబడాలి. వెంటనే విశ్వామిత్రుడు కదండి, విశ్వామిత్రుడు కాదు ఆయన, విశ్వ ఆమిత్రుడు, ప్రపంచానికి అంతటికి కూడా మిత్రుడైన వాడు. ఒక 3 మంత్రాలు చెప్పాడు. ఏం లేదు నాన్న, హరిశ్చంద్రుడిని యూపానికి కట్టేసి చంపే ముందు రాగానే ఈ 3 మంత్రాలు చదువు, చదవగానే నీ ప్రాణం నిలబడుతుందిరా అన్నట్ట.